హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు కూడా ఎప్పట్లాగే ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ మోరల్ స్టోరీ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. ఇలా మనం స్టోరీస్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మనకి లాంగ్వేజ్ని కాంటెక్చువల్గా అర్థం చేసుకోవడం, అంటే సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవడం అలవాటు అవుతుందండి. అండ్ అట్ ది సేమ్ టైం దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు ఇంప్రూవ్ అవర్ వొకాబులరీ. సో నౌ లెట్స్ బిగిన్ అవర్ స్టోరీ. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్టోరీ, అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మీకు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ లేదా రిటర్న్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే కాంపిటేటివ్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రిప్లై అండ్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద వూల్ఫ్ అండ్ ద ల్యామ్. ద వూల్ఫ్ అండ్ ద ల్యామ్. ఓకే, వూల్ఫ్ అంటే తోడేలు, వూల్ఫ్ అంటే తోడేలు, ల్యామ్ అంటే గొర్రె పిల్ల, ల్యామ్ అంటే గొర్రె పిల్ల. ఓకే, సో అంటే ఒక తోడేలు మరియు గొర్రె పిల్ల మధ్య జరిగినటువంటి స్టోరీ అన్నమాట. ఇక్కడ ఒక చిన్న విషయం అండి. ఇక్కడ ఈ వర్డ్ ఉంది కదా, LAMB ఉంది కదండి. ఏదైనా ఒక వర్డ్ ఎండింగ్లో అంటే చివరిలో ఇలా MB అని వచ్చిందనుకోండి, అప్పుడు ఆ B సైలెంట్ అవుతుందన్నమాట. అంటే ప్రొనౌన్సియేషన్లో Bని పలకూడదు మనం. అంటే దీనిని ల్యామ్ అనాలి, ల్యాంబ్ అనకూడదు, ల్యామ్ అనమాట. ఓకే, దీని ప్రొనౌన్సియేషన్ ల్యామ్. సో ఏ వర్డ్ అయినా సరే చివరిలో ఇలా MB అని ఉంటే కనుక ఆటోమేటిక్గా ఈ B అనేది సైలెంట్ అవుతుందండి. ఓకే, ఇక స్టోరీలోకి వెళ్తే, ఎ ల్యామ్ వాజ్ డ్రింకింగ్ వాటర్ ఆఫ్ ఎ స్ట్రీమ్. ఓకే, ఇక్కడ ప్రతి స్టోరీకి కూడా ముందు వన్స్ అపాన్ ఏ టైం అనేది ఉన్నట్టుగా ఊహించుకోండి. అంటే వన్స్ అపాన్ ఏ టైం అంటే ఒకానొకప్పుడు. ఓకే, ఒకప్పుడు ఎ ల్యామ్ అంటే ఒక గొర్రె పిల్ల, డ్రింకింగ్ వాటర్ అంటే నీళ్లు త్రాగుతూ ఉంది. ఎక్కడండి? ఆఫ్ ఎ స్ట్రీమ్. స్ట్రీమ్ అంటే వాగు లేదా సెలయేరు. ఓకే, ఆఫ్ అంటే యొక్క, అంటే ఒక వాగు యొక్క నీటిని తాగుతూ ఉన్నది ఒక గొర్రె పిల్ల. హీ వాజ్ సో ప్లంపీ అండ్ ఫ్లెషీ. హీ వాజ్ సో ప్లంపీ అండ్ ఫ్లెషీ. ఓకే, ఫ్లెషీ అంటే బాగా బలిసినట్టుగా ఉండడము. ఓకే, అంటే మాంసము అది కూడా అంటే పుష్టిగా ఉండడము అంటారు కదా, సో అదనమాట. సో ఫ్లెషీ అంటే బాగా పుష్టిగా ఉంది. ప్లంపీ, ప్లంపీ, ప్లంపీ అంటే మృదువుగా, అంటే ముద్దొచ్చే విధంగా మృదువుగా ఉండడము. ఓకే, అంటే ఒకసారి ఏమైందంటే ఒక గొర్రె పిల్ల ఒక వాగు యొక్క ఒక వాగు దగ్గర నీళ్లు తాగుతూ ఉంది. అది చూడడానికి ఎలా ఉందంటే చాలా మృదువుగా మంచి పుష్టిగా ఉందన్నమాట. అప్పుడు ఏ వూల్ఫ్ వాజ్ స్పయింగ్ హిమ్. ఏ వూల్ఫ్ వాజ్ స్పయింగ్ హిమ్. అప్పుడు ఒక తోడేలు, స్పయింగ్ అంటే నిఘా పెట్టడము, స్పయింగ్ అంటే నిఘా పెట్టడము. స్పయింగ్ వచ్చినప్పుడు పక్కన ఆన్ అనే ప్రిపోజిషన్ ఉండాలండి. సో ఏ వూల్ఫ్ వాజ్ స్పయింగ్ ఆన్ హిమ్ అంటే ఒక తోడేలు ఆ గొర్రె పిల్ల మీద నిఘా పెట్టి ఉంచింది. ఓకే, హిమ్ అంటే అతనిని, అతనిని అంటే ఎవరినండి? ఈ గొర్రె పిల్లని అనమాట. ఆ గొర్రె పిల్ల మీద నిఘా పెట్టింది. హీ వాజ్ సో ఈగర్ టు అటాక్ ద ల్యామ్ అండ్ ఈట్ హిమ్. ఇక్కడ హీ అంటే మళ్ళీ ఆ వూల్ఫ్ అనమాట. హీ వాజ్ సో ఈగర్. ఈగర్ అంటే ఆతృతగా ఉండడము. ఈగర్ అంటే ఆతృతగా ఉండడం. అంటే ఆ తోడేలు చాలా ఆతృతగా ఉంది. ఎందుకు? టు అటాక్ ద ల్యామ్. ఓకే, అటాక్ అంటే దాడి చేయడము. ఆ గొర్రె పిల్ల మీద దాడి చేసి అండ్ ఈట్ హిమ్ దానిని తినేయాలి అని ఆరాట పడుతుంది అనమాట. ఈగర్ అంటే ఆతృతగా ఆరాట పడడం. సో అప్పుడు ద వూల్ఫ్ ఎక్స్క్యూజ్డ్ ద ల్యామ్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య కాన్వర్జేషన్ జరుగుతుంది చూడండి. ద వూల్ఫ్ ఎక్స్క్యూజ్డ్ ద ల్యామ్. అప్పుడు ఆ తోడేలు, ఎక్స్క్యూజ్డ్ అంటే నిందించడము, ఎక్స్క్యూజ్డ్ అంటే నిందించడము. ద ల్యామ్ అప్పుడు ఆ తోడేలు ఆ గొర్రె పిల్లని నిందించింది. ఓకే, ఎక్యూజ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ ఎక్యూజ్డ్ అండి. ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయినట్టుగా చెప్తున్నారు కాబట్టి ఎవ్రీ వెర్బ్ పాస్ట్ ఫామ్లో మెన్షన్ చేశారనమాట. ఓకే, సో ఈ తోడేలు గొర్రె పిల్లని నిందిస్తోంది. ఏమని? యు ఆర్ మేకింగ్ ద స్ట్రీమ్ డర్టీ. యు ఆర్ మేకింగ్ ద స్ట్రీమ్ డర్టీ. మేకింగ్ అంటే చెయ్యడము, డర్టీ అంటే మురికిగా. అంటే నువ్వు ఈ సెలయేటిని మురికిగా చేస్తున్నావు, ఈ వాగుని మురికిగా చేస్తున్నావు అని అందనమాట ఆ తోడేలు. అప్పుడు
బట్ కానీ ద ల్యామ్ రిప్లైడ్, ఆ గొర్రె పిల్ల రిప్లైడ్ అంటే సమాధానం ఇచ్చింది. ఏమని? ఐఎమ్ సారీ డ్రింకింగ్ అవుట్ ఏ స్ట్రీమ్ డస్ నాట్ మేక్ ద స్ట్రీమ్ డర్టీ. డ్రింకింగ్ అవుట్ ఏ స్ట్రీమ్, ఇక్కడ డ్రింకింగ్ అవుట్ ఆఫ్ అంటే బాగుంటుంది. డ్రింకింగ్ అవుట్ ఆఫ్ ఏ స్ట్రీమ్ డస్ నాట్ మేక్ ద స్ట్రీమ్ డర్టీ అంటే వాగులోని లేదా సెలయేటిలోని నీళ్లు తాగినంత మాత్రాన అది వాగునేమి మురికి చెయ్యదు. ఓకే, అంటే వాగు దగ్గరికి వచ్చి నీళ్లు తాగినంత మాత్రాన వాగు ఏమి మురికి అయిపోదు కదా అని అందనమాట అమాయకంగా. అప్పుడు ద వూల్ఫ్ అగైన్ ఎక్యూజ్డ్, అగైన్ అంటే మళ్ళీ, ఆ తోడేలు మళ్ళీ నిందించింది ఆ గొర్రె పిల్లని. ఏమని? యు ఆర్ ద ల్యామ్ హూ టీజ్డ్ మై బ్రదర్ లాస్ట్ ఇయర్. అంటే పోయిన సంవత్సరం మా బ్రదర్ని, టీజ్డ్ అంటే ఏడిపించడము, పోయిన సంవత్సరం మా బ్రదర్ని ఏడిపించిన గొర్రెవి నువ్వే, ఆ గొర్రె పిల్లవి నువ్వే అని చెప్పింది అనమాట. ఓకే, అంటే అలానే నిందించింది. ఓకే, ఇక్కడ ఏమంటుంది చూడండి, యు ఆర్ ద ల్యాంబ్. ఓకే, ఆ గొర్రె పిల్లవి నువ్వే. హూ అంటే ఎవరైతే అని అర్థం. ఎవరైతే అంటే ఎవరండి? ఇక్కడ ఈ ల్యామ్ అనమాట. అంటే పోయిన సంవత్సరం మా బ్రదర్ని ఏడిపించిన గొర్రె పిల్ల ఏదైతే ఉందో, ఎవరైతే ఉన్నారో ఆ గొర్రె పిల్లవి నువ్వే, అంటే నువ్వు మా బ్రదర్ని ఏడిపించావు అని అన్నదన్నమాట. అప్పుడు ద పూర్ ల్యామ్ రిప్లైడ్. ఓకే, ఇక్కడ పూర్ అంటే పేదరికము అని కాదండి, ఒక హెల్ప్లెస్ స్టేట్ అంటే ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి అమాయకమైన అనే మీనింగ్ రావడానికి పూర్ వాడతారనమాట. ద పూర్ ల్యామ్ రిప్లైడ్. అప్పుడు ఆ గొర్రె పిల్ల ఇలా సమాధానం ఇచ్చింది. ఏమని? బట్ కానీ ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ బోర్న్ దెన్. ఓకే, ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ బోర్న్ దెన్. బోర్న్ అంటే పుట్టడము, నాట్ ఎట్ ఆల్ అంటే అసలు, దెన్ అంటే అప్పుడు, అంటే నేను అప్పటికి అసలు పుట్టనే లేదు కదా అని అందనమాట. అంటే గొర్రెపిల్ల వయసు 1 సంవత్సరం కంటే తక్కువ అనమాట. కానీ ఈ తోడేలేమంటుంది, సంవత్సరం క్రితం నువ్వు నా బ్రదర్ని ఏడిపించినటువంటి గొర్రెపిల్లవు నువ్వే అంటుంది. సో ఇదేమో అమాయకంగా అసలు 1 year బ్యాక్ నేను పుట్టనే లేదు అందనమాట. సో అప్పుడు ద వూల్ఫ్ గ్రూ వైల్డ్ అండ్ స్నార్ల్డ్. అప్పుడు ద వూల్ఫ్ గ్రూ వైల్డ్ అండ్ స్నార్ల్డ్. ఇక్కడ మనకి డిక్షనరీ మీనింగ్స్ తీసుకుంటే గ్రూ అంటే పెరగడము, వైల్డ్ అంటే అడవి అని అర్థం అండి. కానీ ఈ కాంటెక్స్ట్లో మనం ఎలా అర్థం చేసుకోవాలంటే గ్రూ వైల్డ్ అంటే ఉన్మాదిలాగా మారిపోవడము, అంటే కోపోద్రిక్తమైపోవడము అని అర్థం చేసుకోవాలి. ఆ గొర్రెపిల్ల చెప్పినటువంటి ఆ లాజిక్ విని ఈ తోడేలు ఉంది కదా, ఇది ఒక ఉన్మాదిలాగా మారిపోయి అండ్ స్నార్ల్డ్ అంటే గర్జించడము, గట్టిగా గర్జించి ఏమంటుందంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు మిస్ ఏ ఛాన్స్ ఆఫ్ ఈటింగ్ యూ బికాజ్ యు ఆర్ గుడ్ ఎట్ రీజనింగ్ అంటే లాజిక్ అనమాట. ఓకే, నువ్వు మంచి లాజికల్ మాట్లాడుతున్నావు కాబట్టి అస్సలు నిన్ను వదిలే ప్రసక్తే లేదు, ఇప్పుడు నేను నిన్ను చంపి తినేసే ఛాన్స్ నేను మిస్ చేసుకోను అసలు అని చెప్పేసి వెంటనే ఆ గొర్రె పిల్ల మీదకి దూకి దాన్ని చంపుకుని తినేసింది అనమాట. సో ఇక్కడ మోరల్ చూడండి, ఈవిల్ కెన్ క్రియేట్ ఇట్స్ ఓన్ ఎక్స్క్యూజెస్. ఈవిల్ అంటే చెడు స్వభావము కలిగిన లేకపోతే చెడ్డది. కెన్ క్రియేట్ ఇట్స్ ఓన్ ఎక్స్క్యూజెస్ అంటే సాకులు. ఓకే, ఈవిల్ కెన్ క్రియేట్ ఇట్స్ ఓన్ ఎక్స్క్యూజెస్ అంటే ఎప్పుడు కూడా మనము ఇలాంటి కొటేషన్స్ ఉన్నప్పుడు లిటరల్గా వర్డ్ ట్రాన్స్లేట్ చేయకూడదండి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి. ఎందుకంటే ప్రతి లాంగ్వేజ్కి కూడా ఒక ఓన్ స్టైల్ అనేది ఉంటుంది. సో దీన్ని తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే ఎలా వస్తుందంటే చెడ్డ పని చేసేవాడు తన తప్పుని సమర్థించుకోవడానికి 1000 కారణాలు చెబుతాడు. ఓకే, సో చెడ్డ పని చేసేవాడు తన తప్పుని సమర్థించుకోవడానికి 1000 కారణాలు చెప్తాడు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి, అదండి దీని మీనింగ్ అనమాట. అంటే ఇక్కడ అంటే ఈవిల్ అంటే చెడ్డది, క్రియేట్ అంటే సృష్టించడము, ఎక్స్క్యూజెస్ అంటే సాకులు. యాజ్ ఇట్ ఈజ్గా మనం ట్రాన్స్లేట్ చేస్తే న్యాచురల్గా ఉండదు. సో ఈ స్టోరీలో ఏమైందో చూడండి,
ఆ తోడేలు ఈ ల్యామ్ని ఏదో విధంగా తినేయాలన్న ఉద్దేశంతో ఏవో రకరకాల సాకులు చెప్పిందనమాట. అవి రీజనబుల్గా లేకపోయినప్పటికీ కూడా అలా సాకులు చెప్పి దాన్ని చంపేసిందనమాట. సో ఈ విధంగా చెడు పని చేసేవాడు ఎప్పుడు కూడా తన తప్పుని సమర్థించుకోవడానికి 1000 కారణాలు చెప్తాడు. జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనదే అని ఈ సందర్భాన్ని బట్టి ఈ కొటేషన్కి మీనింగ్ని మనం అప్లై చేసుకోవాలండి. ఓకే, సో దిస్ ఈజ్ టుడే స్టోరీ. మీకు ఈ వీడియో కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.